దీపం జ్యోతి జనాపం సంధ్యాదీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. అందరూ కూడా జ్యోతి ప్రకాశం చేసినటువంటి మహానుభావులందరూ కూడా కృష్ణ భగవాన్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ముందుగా మమ్మల్ని ఇక్కడికి ఎంతో ప్రేమతో ఆదరణతో ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణమైనటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అలానే కాశీ విశ్వనాథరాజు గారు, చంద్రాజీ గారు అండ్ మొత్తం మిగతా టీం అందరూ ఎవరైతే దీనికోసం గత 4-5 వారాలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇక్కడింత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా మా మనస్పూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలానే మీరు ఈ సాయంత్రం ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఎన్నో మీకు ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా. అందులో ఫ్రైడే కదా ఇవాళ, సాటర్డే ఈవినింగ్. నాకు టైం మర్చిపోయాను, కెనడా యూఎస్ఏ ఇక్కడ. సో శనివారం మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏదో పూజకి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో తెలుసుకుందాం అని వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో చాలా విషయాలు చంద్రాజీ గారు చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ఎక్కువ సమయం మాట్లాడడానికి తీసుకోను, ఎందుకంటే సునీతమ్మ ఒక మౌన ముని, ఒక మౌన ఋషి అమ్మ. చాలా తక్కువగా మాట్లాడతారు. అసలు తను బయటకు వచ్చేదే చాలా తక్కువ ఈ ప్రపంచంలోకి. తను అలా సమాధి స్థితిలోనే ఉంటూ అందరికీ ఆ మౌన స్థితిలో ఎలాగైతే సనాతన ఋషులు వాళ్ళు ఎక్కువగా ఐ డోంట్ థింక్ ఇలాంటి కార్యక్రమాలు వాటికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం ఆ తపశ్శక్తితో ఆ మౌన స్థితిలో, ఆ సమాధి స్థితిలో వచ్చిన వాళ్ళకి ఆ శక్తిని అందించడమే వాళ్ళకి తెలిసినటువంటి ఏకైక విద్య. అలాంటి ఋషి సునీతమ్మ. అంటే నేను యాక్చువల్గా ఒక వెటర్నరీ డాక్టర్ అండి. తర్వాత కంప్యూటర్ సైన్స్ చదివాను, టెక్నాలజీ వైపు వెళ్ళాను, మెడికల్ సైన్స్ చూశాను, ఇటు ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ రకరకాల నేను ప్రయత్నాలు చేశాను. అన్నిట్లోనూ చాలా లోతుగా వెళ్ళాను. కానీ నా జీవితంలో ఏదో ఒక తెలియని వెలితి, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, ఇది కాదు, వీటన్నిటికంటే అతీతమైనటువంటిది ఏదో ఉంది అనేది ఒక ఉండేది. కాకపోతే నాకు తెలియదు అదేంటో. సో అలాంటి స్థితిలో 18 సంవత్సరాల క్రితం నేను వ్యాంకూవర్ వెళ్ళడం జరిగింది, కెనడాలో. అంతకుముందు నేను అమెరికాలో ఉండేవాడిని. ఇక్కడ చదువుకున్న తర్వాత అమెరికాకి పిహెచ్డీకి వెళ్ళాను. అక్కడ చదివి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నట్టు ఆ సమయంలో సునీతమ్మ నాకు పరిచయం అవ్వడం జరిగింది. అదంతా ఒక చాలా పెద్ద ప్రక్రియ. మీరు ఆ పుస్తకంలో, చిన్న పుస్తకం అది, మేము అందరికీ ప్రోగ్రామ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందులో చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో ఆ సమయంలో నేను కలిసినప్పుడు, అంతకుముందు నేను కూడా యోగా, ధ్యానం ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. నేను అలవాటు ఉండేది, యోగా, ప్రాణాయామ ఇలాంటి చిన్నవి చేసుకుంటూ ఉండేవాడిని. ఏదో కాస్త మనసు బాగానే ఉండేది, ప్రశాంతంగా జరుగుతుండే జీవితం. కానీ ఎప్పుడైతే నేను సూక్ష్మ ధ్యానం సునీతమ్మ దగ్గరికి వచ్చి నేను చేశాను, అప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. అంటే నాకు అది ఏంటో కూడా తెలియదు అసలు ఆ అనుభవం నాకు. ఎక్కడంటే ఆ అనుభవం మనసు పూర్తిగా నిలిచిపోయి శరీరము మనసుకి అతీతమైనటువంటి స్థితి. దీన్ని మనకి యోగ విద్య, ఉపనిషత్ వాక్యాల్లో చెప్పాలంటే తుర్యాతీత స్థితి అంటాం. ఆ స్థితిని అనుభవించి ఆ స్థితిలో నేను బయటకు వచ్చిన తర్వాత ఆ స్థితి నుంచి నా ఆరోగ్యం పూర్తిగా మారిపోయి తెలియని ఒక ఆనందం. అసలు ఎలాంటి ఆనందం అంటే అది మనము సైన్స్లో చదువుతాం, న్యూక్లియర్ ఫిజిక్స్లో న్యూక్లియర్ రియాక్షన్ అంటారు. అది ఒకసారి వెలిగిస్తే ఇంకా ఆగదనమాట, చైన్ రియాక్షన్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. అది తెలియని ఆనందం. అలానే ఒక ఏకత్వమైనటువంటి స్థితి. నేను మీరు వేరు కాదు, మనమంతా ఒకే ఆత్మ. వింటుంటాం మనం ఇవన్నీ. భగవద్గీత మీరు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇక్కడ వినుంటారు. మహానుభావులు, గొప్ప వాళ్ళు ఎంతోమంది వచ్చారు. అవన్నీ వినేవాడిని నేను కూడా. కానీ అనుభవంలోకి ఎప్పుడు రాలేదు ఆ ఏకత్వ స్థితి, ఆ అనుభూతి, ఆత్మానుభూతి, ఆ ఆనంద స్థితి. అలానే ఆరోగ్యం మెరుగుపడిపోవడం, ఇవన్నీ కూడా జరగడంతో నాకు ఒక అద్భుతమైనటువంటి
అనుభూతితో ఇది ప్రపంచానికి అందించాలి అని అప్పుడు ఒక సంకల్పం చేసి అప్పటి వరకు అమ్మ చేస్తుండేవాళ్ళు. కాకపోతే తను చెప్పాను కదా ఇందాక చంద్రాజీ గారు కూడా చెప్పారు, తను ఏదో మామూలుగా అలా ఆ స్థితిలో ఉండేవాళ్ళు, అందరూ రావడము తెలుసుకోవడం వెళ్ళడం జరిగేది. సో అలాంటి స్థితిలో మేము ఈ ఎన్జిఓ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి 18 సంవత్సరాలుగా ప్రపంచం అంతా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటు అందరికీ మనలాంటి సామాజిక పౌరులందరికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అందించడమే కాకుండా స్కూల్స్, యూనివర్సిటీస్, జైల్స్, వీటన్నిటిలో హాస్పిటల్స్లో రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించి ఇప్పుడు రీసెర్చ్ కూడా దీని మీద జరుగుతుంది. అమెరికాలో, ఇక్కడ ఇండియాలో చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి. సో దాని మూలంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటి ఆ అనుభూతిని ఎవరు ఇవ్వగలుగుతారు అంటే కారణ గురువులు అంటారు వాళ్ళని. కారణ గురువులు అంటే వాళ్ళు ఒక టెక్నిక్ మీదనో లేకపోతే ఒక భాషణ మీదనో ఒక ఉపన్యాసం మీదనో ఆధారపడి ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఆ స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో వాళ్ళు ఏకత్వం అందరితో కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నారు అంటే మీ అందరి ఇమేజ్ అలా రేడియో, మీరు అక్కడ ఎంఆర్ఐ స్కాన్ వెళ్తే స్కానింగ్ చేస్తుంది చూడండి, అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్కానింగ్లో ఎవరెవరి ఆత్మలు ఏమిటి, ఆత్మల్లో ఏమున్నాయి, దానిలో మనం ఏం శుద్ధి చేయాలి, ఆ మనశ్శుద్ధి అవుతే కానీ మనకి ఆ ఆనంద స్థితి, ఆరోగ్య స్థితి, ఆత్మీయ స్థితి రాదు. సో సూక్ష్మం యొక్క సారాంశం ఏంటంటే మనశ్శుద్ధి. ఇప్పుడు మనకి ధ్యానం అంటే మీరు అందరికీ తెలిసి ఉంటుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటాం, ఒక ఏదో ఏకాగ్రతతో ఒక దగ్గర ఫోకస్ చేస్తాం, కాస్త మనసు కుదురుపడ్డానికి చేస్తాం. అయితే సునీతమ్మ ఈ ధ్యానానికి ఇచ్చినటువంటి చాలా సింపుల్ డెఫినేషన్. ఫస్ట్ స్టెప్ ధ్యానంలో జరగాల్సింది క్లీనింగ్, మనస్సు శుద్ధి జరగాలి. మనస్సు శుద్ధి జరగంది మీకు ఆ స్థిరత్వం అనేది రాదు మనసుకి. లేకపోతే మీరు కూర్చుంటారు ధ్యానంలో, మనసు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది కదా, మంకీ మైండ్ అంటాం దాన్ని. రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటుంది. కాసేపు కూర్చుంటాం, తర్వాత ఏదో కాస్త స్థిమితం వస్తుంది, తర్వాత లేచిపోతాం. కానీ నిజమైన ధ్యానం ఏమిటంటే క్లీనింగ్ జరగాలి. మనం ఎలా అయితే ఈ బట్టలు వేసుకున్న బట్టలు నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసుకుని వేసుకుంటామో, మనం ఎలా అయితే పళ్ళు ప్రతిరోజు తోముకుని క్లీన్ చేసుకుంటాం, ఎలా అయితే స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకుంటామో, అలాగనే అసలు నిజమైన ధ్యానంలో మనకి ఆ శుద్ధి, చిత్తశుద్ధి జరగాలి. ఆ మనసు క్లీనింగ్ అనేది జరగాలి. ఆ క్లీనింగ్ జరిగి ప్యూరిఫికేషన్ జరగాలి. ఆ శుద్ధమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఆ మనసు నిలబడుతుంది. నిశ్శబ్ద స్థితికి రావాలి, నిశ్చల స్థితికి రావాలి, నిర్మలమైన స్థితికి వస్తుంది. అప్పుడు మనము మార్పు కనిపిస్తుంది మనకి. ముందు ఎలా ఉన్నా నేను, ఇప్పుడు ఎలా ఉన్నా, ముందు నా మనస్సు ఎలా ఉంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఏంటంటే రకరకాల ధ్యానాలు మీరు అందరూ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నా, ఇది అయిన తర్వాత నాకు ఏం జరుగుతుంది, ఇవాళ రాత్రి పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది, రేపు ప్రొద్దున లెగిసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలా సూక్ష్మాతి సూక్ష్మ స్థితికి తీసుకెళ్లేటువంటి కారణ గురువు సునీతమ్మ. సో ఆ ఇంట్రడక్షన్తో నేను ఇంకా ఇక్కడ ఆపేసి సునీతమ్మ గారికి ఇచ్చి, తర్వాత మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి, అవన్నీ సరదాగా అందరం కలిసి చేసుకుందాం, సూక్ష్మ క్రియలు చేసుకుని ధ్యానాన్ని కూడా అనుభవించి మనం ఈరోజు రాత్రి వెళ్తాం. ఓకే, సో ఇంకా వితౌట్ ఎనీ డిలే సునీతమ్మ గారు. సరి గరి గమ గమ పద రే సా. దిస్ ఇస్ వేకప్ కాల్. దేవుడికి బాగా మేలుకొల్పు చేస్తాం మనం. మేలుకో మేలుకో అనేసి మనం లేస్తున్నామా, ఏదో జాబ్కి వెళ్ళాలి, అది చేయాలి అని లేస్తున్నాం. మీరే మీకు దేవుడు అనుకొని ఎలా మేలుకొల్పాలి, ఇదన్నమాట. ఒక్కటే శ్లోకం నన్ను చిన్నప్పుడు, స్థూలం సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమమపి స్పర్శ
సభాషణం, దర్శనం, సంకల్ప, నిజతత్వం, చతుర్థం. ఫస్ట్ వన్ ఈజ్ స్థూలం, గ్రాస్ బాడీ. సో దట్ ఈజ్ జాగృత్ అవస్థ, wakeful state. Second one is సూక్ష్మం, స్వప్నావస్థ. 4 కదా స్టేజ్లు ఉండేది. స్వప్నావస్థ, డ్రీమ్ స్టేట్. థర్డ్ వన్ ఈజ్ సూక్ష్మతరం. సూక్ష్మతరం ఈజ్ సుషుప్త. Beyond the sleeping, we are sleeping, but we don't know. But morning we say, oh, I slept very well. Oh, I didn't sleep. That is sushupta. Last one is turyavastha. That is beyond sthulam, sukshmam, sukshma, taram. Beyond the waking state, swapna, dream state, and sushupta. ఇప్పుడు తెలిసింది కదా మీకు. సో ఈ 4 స్టేట్లు చాలా మంచిది. వీ హ్యావ్ టు. ఎవరు కలకంటున్నారు, ఎవరు వాళ్ళు కలకంటున్నారు, ఇవన్నీ మనకి బాగా తెలుస్తుంది. సూక్ష్మంగా మనల్ని మనం చూసుకుంటే దీనికి కావాల్సింది మనకు 5 ఎలిమెంట్స్, 5 పంచభూతాస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఆకాశం, సెకండ్ వాయు, థర్డ్ అగ్ని, ఫోర్త్ నీరు, వాటర్, అండ్ లాస్ట్ వన్ ఇస్ పృథ్వీ, భూమి. సో మీకు తెలియాల్సింది ఏంటంటే 5 ఎలిమెంట్స్ పంచభూతాలు అవుట్ సైడ్ ఉన్నాయి, ఎక్స్టర్నల్. ఇన్నర్ పంచభూతాస్ ఆర్ వెరీ సటల్. No one can understand. Only Ayurveda doctors say that, this is this, this is this, this is this. మీకు కూడా తెలియాలంటే, మనకు కూడా తెలియాలంటే ఏం చేయాలంటే, మనం ఎంత ఉంది, మనకు 100లో ఎంత ఉంది ఆకాశం. హౌ మచ్ ఇస్ దేర్? ఫాస్ట్గా చెప్పండి. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పొద్దు, ఎందుకంటే ఇలా అడిగితే మీకు తెలిసిపోతుంది అన్నమాట. అందరికి తెలిసిపోతుంది. లేకపోతే నేను చెప్తే మళ్ళీ మర్చిపోతాను అన్నమాట. చెప్పండి, ఎంత ఉంటుంది ఆకాశం? నాట్ ఎవర్ టీచర్. ఆకాశం ఎంత ఉంటుంది చెప్పమ్మా, మీరు చెప్పండి. జస్ట్ గెస్. ఎంతమ్మా? 2%. 15. ఓకే 6%. Just remember that 6%. Next one is vayu. ఎంత ఉంటుంది అంటారు? నాట్ యూ. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరొద్దు, అట్లా చెప్పండి, గెస్ట్ చేయండి. వాయు, గాలి. థర్టీ 30. ఓకే, ఓన్లీ 4%. ఓన్లీ 4. థర్డ్ వన్ ఈజ్ అగ్ని. అగ్ని ఎంత ఉంటుంది గుర్తుపెట్టుకోండి బాగా మీరు, ఎందుకంటే సూక్ష్మ స్థితిలో ఇవన్నీ మీరు గోత్రు అవుతారు అనమాట. అగ్ని 6, 4 అయిపోయింది, 10 అయిపోయింది, 90 ఉంది మనకి. ఇంకా చక్కగా నవ్వుకుండా పెట్టండి అందరూ. చాలా నవ్వాలి మీరు. మీ అందరూ తెలుసు ఏ భాష లేదు నవ్వుకి. ఎవరు సేల్ పెట్టరు ఎవరు, రైట్? మీ దగ్గరే ఉంది. అగ్ని ఎంత అన్నారు సార్? వాళ్ళే చెప్పాలా, మీరు చెప్పొద్దు. యోగా టీచర్ 40%. అగ్ని ఓన్లీ 6%. ఓకేమా? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా, 6, 4 and 6 ఆల్రెడీ. సీ యూ గాట్ ఇట్ ఆల్రెడీ. నెక్స్ట్ వాటర్, నీరు.
ఎంత ఉందంటారు? 70%, రైట్? 72 వేసుకోండి, మనకు 100 కావాలి కదా. 70% ఇస్ వెరీ నియర్ యాక్చువల్లీ. 100 కావాలి కాబట్టి 72 వేసేసుకోండి. ఇంకెంత ఉంది ఇప్పుడు? భూమి ఎంత ఉంది? 12 ఏనా? 12 చెప్తున్నాను. 12%. Yeah. అంతే, మీకు అంత తెలిసిపోయింది. బికాజ్ 84 అయిపోయింది, 12 కదా మనకు మిగిలేదు. అలా తెలిసిపోతుంది అన్నమాట మీకు. ఓకేమా? ఈ 5 ఎలిమెంట్స్ డిసీజ్లు ఎందుకు వస్తున్నాయంటే, జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే, ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్ మనకు జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఏది? భూమి, నీరు అండ్ అగ్ని. ఈ 3 ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అసలు పైకి చూసుకోవాల్సిన అవసరం లేదు. వాయువు, ఆకాశం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, డిస్ట్రక్షన్, దిస్ ఈజ్ ఆల్ డిస్ట్రక్షన్. సో సూక్ష్మ ఏం చేస్తుంది? మీరు సూక్ష్మ సర్కిల్ చెక్ చేసుకుంటే ఏమిటంటే మీరు కన్స్ట్రక్షన్ సైడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు అసలు జబ్బులు రావు, ప్రామిస్, జబ్బులు రావు. ఎందుకంటే దిస్ ఈజ్ 50 years. ఆఫ్రికాలో చూశాను, ఇండియాలో చూశాను. ఆఫ్రికాలో 14 years చూశాను. నల్ల స్కిన్, రెడ్ స్కిన్, బ్రౌన్ స్కిన్, వైట్ స్కిన్, ఏది. అందుకే చెప్తున్నాను అనమాట. బట్ 18 years నుండి ఏంటంటే మాకు ఈ పీస్ట్రీ వల్ల ఏంటంటే ఇంకా అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు అర్థమైందా? కన్స్ట్రక్షన్ అండ్ ఇక్కడ ప్యూర్ లవ్, hatred to love. Our journey is hatred to love. అంతే. కన్స్ట్రక్షన్, ప్యూర్ లవ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ ట్రాంక్విలిటీ. నో మోర్ టర్మాయిల్. నో మ్యాటర్ ఎంత గ్రే క్లౌడ్స్ వచ్చినా కూడా మనల్ని ఏం చేయలేవు. వస్తాయి, ఇంపల్సెస్ వస్తాయి, పోతూ ఉంటాయి, వస్తాయి, పోతూ ఉంటాయి. బికాస్ హ్యూమన్ ఎమోషనల్ బీయింగ్. ఎనీబడి వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద వైసెస్? వాట్ ఆర్ ద వైసెస్? చెప్పండి మీరే, మీకు తెలుసు. వైసెస్ శత్రువులను బట్టి హతము చేసి పూర్వాజిత ఘోర పాపం. ఎవరు ఆ శత్రువులు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ఏం చేయాలి మరి? వాటిని అంశాలంటే ఏం చేయాలి? వాటిని అంశాలంటే ఏం చేయాలి? మీకు చాలా కోపం ఉంది. నో నాకు కోపం లేదు. నో చాలా కోపం ఉంది. మీరు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటారు, నవ్వరు అసలు మీరు. నేను కోపంగా లేను. నో, నిన్న మీరు చాలా అరిచారు అందరినీ, పని వాళ్ళని అందరినీ. ఇంకా చూడండి వారి కోపం ఎలా ఉంటుంది ఎవరైనా. అందుకే మనకు కూడా తెలియదు మనకు కోపం ఉంది, మనకు జెలసీ ఉంది, మనకి ఇది మదా ఉంది, ఇది ఉంది అని తెలియదు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ ఏంటి మనకి? క్లీనింగ్ జరగాల, క్లీనింగ్ జరగాలి కదా. వాట్ చంద్రాజీ సెడ్ అండ్ డాక్టర్ సుమన్ సెడ్, క్లీనింగ్ జరగకపోతే ప్యూరిఫికేషన్ రాదు, ప్యూరిఫికేషన్ జరగకపోతే సైలెన్సింగ్ రాదు, బాడీ స్టిల్నెస్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ ఒక 100+ పీపుల్ ఉన్నారనమాట. లాస్ట్ రోలో ఒక 5-6 పీపుల్ కదులుతున్నారు అంతే. అందరు నిక్షలంగా నిర్మలంగా పడుతున్నారు. మేబీ స్టార్టింగ్ 5 minutes కదిలిందేమో, తర్వాత నిక్షలం అయిపోయింది. ఎందుకైతే నిక్షలం? ఒక మంచి డివైన్ హ్యూమన్ బీయింగ్, నేను కాదు, అక్కడ పైన ఉండవు, నేను కాదు చేసేది, వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఓన్లీ మీరు ఇవ్వాలి అంతే. దట్స్ ఆల్, ఛాన్స్ ఇవ్వాలి అంతే. ఓకేనా? అయితే మన జర్నీ ఏంటి? డిస్ట్రక్షన్ టు కన్స్ట్రక్షన్, హేట్రెడ్ టు లవ్ అండ్ టర్మాయిల్ టు ట్రాంక్విలిటీ. అది గుర్తుపెట్టుకోండి. తెలుగులో కూడా అంతే, సేమ్ హార్మోనీ. నిక్షలం, నిర్మలం, ప్రశాంతం. అయిపోయిందా? ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ తప్పకుండా కావాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాత, పిత్త, కఫ. వాతాలు ఏమేమి ఉంటాయి? ఈ 5 ఎలిమెంట్సే గుర్తుపెట్టుకోండి. ఏముంటాయి వాతాలు? వాత, స్మాల్ పెయిన్స్ టు
పెరాలిసిస్. వాత దోషాన్ని ఎందుకంటాం మనం? ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ఈ 5 ఎలిమెంట్సే నీకు ఉన్నది. 5 ఉన్నది. వాతాలు ఏముంటుంది? చెప్తున్నారు వాయువు. వాయువు ఎవరు? గట్టి చెప్పండి. వాయువు అండ్ గాలి కదా, అది వాత. నెక్స్ట్ పిత్త, అగ్ని. థ్యాంక్ యూ. ఇంకో కాంబినేషన్ ఏంటిదండి? జలం, వాటర్. వాటర్. అంటే ఈ రెండు మధ్యన బ్యాలెన్స్ లేకపోతే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఐబిఎస్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. క్రోమ్స్, కొలైటిస్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ కఫ. కఫ ఈస్ ఎయిర్, ఎర్త్ అండ్ వాటర్. వాటర్ అండ్ ఎర్త్. వాటర్, ఆకాశం అయిపోయింది. ఆకాశం అయిపోయింది ఆల్రెడీ. మీరు చెప్పండి. లాస్ట్ ఏం చెప్పాను నేను? ఎర్త్, వాటర్. పృథ్వీ, పృథ్వీ అండ్ జలం. ఈ మూడు గుర్తుపెట్టేసుకోమంటే మేమేం చేస్తామంటే సూక్ష్మ ఎనీ డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఎందుకంటే స్ట్రెచర్ మీద తీసుకొని వస్తారనమాట. ఎందుకంటే చాలా బాగా అయినాయి కాబట్టి 50 years ఉంది తీసుకొని వస్తే మేమేం చేస్తామంటే ఏంటి అసలు దోషం ఏంటి అసలు కూర్చోలేదు. ఇట్లా చాలా కష్టం వాళ్ళకి. హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్. మీరు నమ్మరు, విదిన్ 4-5 classes, ఫస్ట్ క్లాస్ అసలు దే కాంట్ మూవ్, దే ఆర్ సో స్ట్రగుల్ బికాస్ ఆఫ్ ఈ డిసీజ్. దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. మై ఎంపతి, మై స్పందన. మీరు అనుకుంటారేమో నేను ఓన్లీ వాళ్ళ షూస్లో నా కాళ్ళు పెడతాను. కాదు, ఇది ఈ ఆత్మలో అది. సో నెక్స్ట్ ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాక్షర్యం ఎలా చేయాలంటే ప్యూర్ లవ్. వేర్ దేర్ ఇస్ ఫెయిత్, విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉంటే దేర్ ఇస్ ప్యూర్ లవ్. వేర్ దేర్ ఇస్ ప్యూర్ లవ్ దేర్ ఇస్ పీస్, శాంతి. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. మై సెల్ఫ్ టు హయ్యర్ సెల్ఫ్. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? ఒక్కసారి మీరు ట్రూత్ కనుక్కుంటే ఏమొస్తుంది? నెక్స్ట్ ఆనందం. ఆనందానికి ఆపోజిట్ ఉందా వర్డ్? లేదు కదా. అదే దీనికి హ్యాపీనెస్కి అన్హ్యాపీనెస్ ఉంది. సో ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఆ ఆనందమే అవేర్నెస్ అనొచ్చు, మీరు ఏమనొచ్చు, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అనొచ్చు, పురుష అనొచ్చు, బియాండ్ కాజ్ ఎఫెక్ట్, టైం స్పేస్ అనొచ్చు. దానికి మన ప్రకృతి ఇది కావాలన్నమాట. ప్రకృతి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రెండు దానిలోకి వెళ్ళి మహత్ అని వస్తుంది అనమాట. ఎవరు ఆ మహత్? బుద్ధి. ఆ బుద్ధిని ఏం పెడుతున్నాం మనం? ఏం పెడుతున్నాం? చెత్త పెడుతున్నామా లేకపోతే కాస్మిక్ ఇంటెలిజెన్స్ పెడుతున్నామా? అంతే. దాని తర్వాత అహంకార్, సెన్స్ ఆఫ్ ఐ యామ్. ఏంటి నేను? ఐ యామ్ ద బాడీ. నేను మైండ్నా? నేను ఐడెంటిటీనా? లేదు, ఐ యామ్ ప్యూర్ సోల్ అన్న స్థితి వస్తుంది అన్నమాట. సో నేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ బర్త్, గ్రోయింగ్, డికే అండ్ డెత్ కదా. మైండ్ ఏంటి? మంకీ. ఇప్పుడు బట్ సత్యయుగం, ద్వాపరయుగం ఆ టైంలో ఓన్లీ మైత్రి, కరుణ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అదన్నీ మర్చిపోయినాం మనం. మర్చిపోయి ఇది గుర్రంలాగా చంచలం, ఇది అది అని అంటున్నాం అనమాట. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సోల్. ఏంటి నేచర్ ఆఫ్ ద సోల్? ఆత్మ, పీస్. ఎస్ కరెక్ట్. లవ్, పీస్, ఎటర్నల్. నైనం చిందంత
दहन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुता न शोषयति పంచభూతాలు ఎవరు ఏమి చేయలేరు. బాడీ ఈజ్ పెరిషబుల్. బాడీ లేకుంటే మైండ్ లేదు. కానీ మనం ఏమి ఇస్తున్నాం? ఈ రెండింటికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అదనమాట సూక్ష్మలో, సూక్ష్మ ధ్యానంలో మీరు మీ ఆత్మను చూస్తారు, మాట్లాడతారు. 24 hours మీరు అవేర్నెస్ ఉంటారనమాట. ఏం చేస్తున్నాను నేను? 75% ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ by doing your task, daily task, anything you can do. That is the great for hectic lifestyle. Any questions on this? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవా? ఓకే. సో షల్ వి స్టార్ట్ నౌ? చాలా తేలిగ్గా మనం చేసేవి. సో తర్వాత కొంచెం 2-3 బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, తర్వాత ధ్యానం చేస్తాం. ఓకే. కానీ వీటన్నిటికీ ఫస్ట్ ఇంపార్టెంట్ స్మైల్. అందరూ వారి ముఖార విందాల మీద చక్కని మందహాసం కావాలి. సునీతమ్మ దాన్ని మందస్మిత. Mouth is little bit wider, that's all. And upper lip is enjoying the breath, being aware with the breath. సో అందరూ ప్రతి ఒక్కళ్ళ ముఖం మీద చక్కని చిరునవ్వు ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. అంటే ఒకటి, మీరు ఇందాక మనం అనుకుంటున్న మనస్సు గురించి మాట్లాడుకున్నప్పుడు, మనస్సు ఎట్లాగా ఈదర్ పాస్ట్లో ఆర్ ఫ్యూచర్లో, రైట్, గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటూ ఉంటుంది మనస్సు. ఆ మనస్సుని మనం వర్తమానం ప్రజెంట్లోకి తీసుకురావాలనుకుంటే ఇది ఒక చిన్న టెక్నిక్. మీరు ఆ స్మైల్ మీద అయితే ఎప్పుడైతే ధ్యాస పెడతారో ఆటోమేటిక్గా మైండ్ వచ్చేసి ఈ ప్రజెంట్ మూమెంట్, ఈ వర్తమానంలోకి వచ్చేస్తుంది. చాలా సింపుల్. 2, సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మన ముఖం మీద ఎలాంటి ఇమోషన్ ఉందో మన శరీరం కూడా ఆ విధంగానే స్పందిస్తుంది. ఎప్పుడైతే మీరు నవ్వు తీసుకుని వస్తారో మీ బ్రెయిన్ మొత్తం బాడీలో ఉన్న కణాలన్నిటికీ కూడా రిలాక్స్ అవ్వమని ఒక సింపుల్ సిగ్నల్ పంపిస్తుంది. సో సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్. మీరు ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేయొచ్చు. మీరు వంట చేస్తూ చేయొచ్చు, చదువుకుంటూ చేయొచ్చు, ఆఫీస్లో పని చేసుకుంటూ, డ్రైవ్ చేస్తూ, బస్సులో ట్రావెల్ చేస్తూ, ట్రైన్లో ఎప్పుడు కూడా మీరు చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఆ చిన్న చక్కని ఆ మందహాసం ఎప్పుడైతే మీరు మీ పెదాల మీదకి తీసుకుని వస్తారో ఆటోమేటిక్గా మీలో ఒక తెలియని ఆనందం, తెలియని రిలాక్సేషన్ అండ్ ఈ మైండ్ అటు ఇటు పరిగెత్తకుండా చక్కగా మీతో ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ త్రూ అవుట్ మనం చేసేటప్పుడు అంతా కూడా ఈ చక్కని మందహాసం, మందస్మితతో చేస్తాం. ఓకేనా? అందరూ ఖచ్చితంగా మందహాసం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. నేను గుర్తు చేస్తూ ఉంటాను. మీకు నవ్వు రాకపోతే అక్కడ చూడండి, నాన్నగారిని చూడండి, నవ్వుతున్నారా? కళ్ళు కూడా నవ్వుతున్నాయా? స్కిన్ నవ్వుతుంది. నాకైతే అలా అనిపిస్తుంది. అలాగే చేసేవారు నాన్నగారు. నేను చూడలేదు కానీ చేస్తాను. సో మందస్మిత. సో ముందుగా అందరూ లెగ్స్ నుంచోండి. మనం కొన్ని సింపుల్ స్ట్రెచెస్ చేద్దాం.